అందరికీ నమస్కారం. డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఈరోజు 7th గ్రేడ్ సిబిఎస్ఈ 7th గ్రేడ్ సెకండ్ లెसन గురించి వాళ్ళు డిస్కస్ చేయబోతున్నాను. मेरे प्यारे बच्चों, आप सभी को नमस्कार. आप सभी को ऐसे हिंदी टीचिंग टीवी की ओर से स्वागत. आज 7th ग्रेड सेकेंड लेसन के बारे में आज मैं बात करने वाला हूँ. प्यारे बच्चों, आज जो 7th ग्रेड के बारे में मैं बात करने जा रहा हूँ, ఇవాళ సెకండ్ లెసన్లో దాదీమా అనే పాఠం గురించి నేను చెప్పబోతున్నాను. మై డియర్ స్టూడెంట్స్, దాదీమా అంటే ఏంటి? దాదీమా అని ఎవరిని పిలుస్తారు? దాదీమాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఈ విషయాలు ఈ లెసన్లో చర్చించుకుందాం. సాధారణంగా దాదీమా అంటే నాన్న వాళ్ళ అమ్మ, నాని, అమ్మమ్మ అంటారు. సాధారణంగా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, నాన్న వాళ్ళ అమ్మ అని దాదీమా అంటారు, అమ్మ వాళ్ళ అమ్మను నాని అంటారు. ముస్లిమ్స్లో అయితే ఎవరు ఏదనుకున్నా కూడా ఇదైతే కన్ఫామ్, నాన్న వాళ్ళ అమ్మను దాదీమా అంటారు. దాదీమా పాఠం ద్వారా మీకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనేది మనం లెసన్లో తెలుసుకుందాం. మై డియర్ స్టూडेंट्स, दादी माँ वो होती है तो पप्पा की माँ को दादी माँ कहते हैं, और हर एक घर में एक बड़ी बूढ़ी माँ होने की ज़रूरत होती है, बड़े लोग होने की बहुत ज़रूरत होती है. ప్రతి ఇంట్లో కూడాను పెద్దవాళ్ళు ఉండాలి అని అంటూ ఉంటారు. ఆ పెద్దవాళ్ళ వల్ల చిన్నవాళ్ళు ఏదైనా చేయరాని తప్పులు చేస్తే, చిన్న తప్పులు చేస్తే వాటిని సరిచేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళటానికి కంపల్సరీగా కొంతమంది పెద్దవాళ్ళు అవసరము అని అంటారు. అందులో భాగంగానే ఈ దాదీమా లెసన్ ఏంటి, ఈ దాదీమా లెసన్లో ఇంపార్టెన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం లెసన్లో. మై డియర్ స్టూడెంట్స్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారని చెప్పి భావిస్తూ లెసన్లోకి వెళ్దాం. कमज़ोर ही है अपनी, पर सच तो यह है कि जरा सी कठिनाई पड़ते बीसों गर्मी, बरसात और वसंत देखने के बाद भी मेरा मन सदा नहीं तो प्रायः अनमाना सा हो जाता है. मेरे शुभचिंतक मित्र मुँह पर मुझे प्रसन्न करने के लिए आने वाली चिट्ठियों की सूचना देते हैं, और पीठ पीछे मुझे कमज़ोर और जरा सी प्रतिकूलता से घबराने वाला कहकर मेरा मजाक उड़ाते हैं. मैं सोचता हूँ अच्छा, अब कभी उन बातों को ना सोचूंगा. ठीक है, जाने दो, सोचने से होता ही क्या है.
पर बरबस मेरी आँखों के सामने शरद की शीत किरणों के समान स्वच्छ शीतल किसी की धुंधली छाया ना छोड़ती है। సాధారణంగా ఇక్కడ కవి గారు తమ యొక్క చిన్నతనంలో తన ఫ్రెండ్స్ దగ్గర ఏ విధంగా ఉండేవాళ్ళు, ఏ విధంగా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ తనతో ఎట్లా ఉండేవాళ్ళు, అదేవిధంగా కొంచెం ఇబ్బంది అయినా, కొంచెం కష్టం అనిపించినా ఏ విధంగా తనకు తాను కృషించిపోయేవాడు, ఏ విధంగా తనకు తాను బాధపడేవాడు, ఏ విధంగా ఇబ్బంది పడేవాడు, ప్రతి చిన్న విషయానికి టెన్షన్గా ఫీల్ అయ్యేవాడు. అటువంటి వ్యక్తి గురించి, అటువంటి కష్టాల గురించి ఇవాళ కవి చెప్తున్నారు. అదేవిధంగా ఏ విధంగానైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నువ్వు ఇట్లా చేయకురా, నువ్వు ఇట్లా చేయకురా, నువ్వు ఇట్లా చేయకురా అని చెప్పినా కూడా అట్లా చేసి అన్ని రకాలుగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా ఎగతాళి చేస్తూ ఉంటారు అబ్బాయికి. సర్లేరా పొరివండి ఒక్కసారికి, నెక్స్ట్ టైం నుంచి ఆ పొరపాటు కాదులేరా అని చెప్పి ఆ పిల్లవాడు చాలా టూకీగా చెప్పేస్తూ ఉండేవాడు. అయినా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కూడా ఆ పిల్లవాడికి ఊరుకునేవాళ్ళు కాదు. నిజానికి కష్టమైన, సుఖమైన ఏదైనా కూడా ఫ్రెండ్స్ పాల్గొనకుండా ఏది కుదరదు. మన ఫ్రెండ్స్ మనకు సహాయ సహకారాలు చేస్తుంటేనే మనం డెఫినెట్గా డెవలప్ అవుతాం, లేకపోతే మనం ఏమీ చేయలేం. అట్లానే ఇంత ఇబ్బందుల్లో కూడా, ఇన్ని కష్టాల్లో కూడా కవిగారికి చాలా రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. కవిగారికి ఎవరో తన కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుందంట. చూద్దాం. मुझे लगता है जैसे क्वार के दिन आ गए हैं। मेरे गांव के चारों ओर पानी ही पानी हिलोरे ले रहा है। दूर के सिवान से बहकर आए हुए मोथा और साई की अधगली घासें, घेऊर और बनई प्याज की जड़ें तथा नाना प्रकार की बरसाती घासों के बीज सूरज की गर्मी में खेलते हुए पानी में सड़कर एक विचित्र गंध छोड़े रहे हैं। रास्ते में कीचड़ सूख गया है और गांव के लड़के किनारे पर भरे जलाशयों में धमाके से कूद रहे हैं। अपने अपने मौसम की अपनी अपनी बातें होती है। आषाढ़ में आम और जामुन ने न मिले चिंता नहीं। अगहन में
चिवड़ा और गुड़ ना मिले दुख नहीं। चैत के दिनों में लाई के साथ गुड़ की पट्टी ना मिले अफसोस नहीं। पर कुआर के दिनों में इस गंधपूर्ण झग भरे जल में कूदना ना हो तो बड़ा बुरा मालूम होता है। मैं भीतर हुड़क रहा था। दो एक दिन ही तो कूद सका था। नहा धोकर बीमार हो गया। हल्की बीमारी ना जाने क्यों मुझे अच्छी लगती है। थोड़ा थोड़ा ज्वर हो, सर में साधारण दर्द और खाने के लिए दिन भर नींबू और साबू। लेकिन इस बार ऐसी चीज़ नहीं थी। ज्वर जो चढ़ा तो चढ़ता ही गया। रजाई पर रजाई और उतरा रात 12 बजे के बाद। साधारणतः एक समय ऐसा होता है సాధారణంగా ఏ విధంగా అయితే అన్ని సమయాలు మనవి కావు. ఏ కాలంలో ఏ పనులు చేయాలో ఆ కాలంలో ఆ పనులు చేస్తేనే దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం గనక ఆ పనులు గనక చేయలేని పరిస్థితుల్లో గనక ఉన్నట్లయితే మనం చాలా ఇబ్బంది పాలవుతూ ఉంటాం. సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే మనకు ఒకటే గుర్తు, ఏంటది? మామిడికాయలు వస్తాయని. చలికాలం వచ్చిందంటే మనకు ఒకటే గుర్తు, ఏంటది? వర్షం వస్తుందని. చలికాలంలో చలేస్తుంది అని. వర్షాకాలం వస్తే ఒకటే గుర్తు, ఏంటది? వర్షాలు వస్తాయని. ఇట్లా ప్రతి కాలానికి అనుగుణంగా కొన్ని పదార్థాలు వస్తూ ఉంటాయి. కాలాలకు అనుగుణంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అనేక ఇబ్బందులు, మంచి చెడు అంతా జరుగుతూ ఉంటుంది. అయితే మా ఊళ్ళో ఒక విశేషం ఉంది అని చెప్పి కవి చెప్తున్నారు. 4 వైపులా నీళ్లుండి ఆ నీళ్ళల్లో నేను ఈత కొట్టకుండా ఉండలేను. ఈత కొట్టిన తర్వాత 1, 2, 3 రోజులు ఎక్కువగా ఈత కొడుతూ ఉంటాను. 4వ రోజు నాకు జ్వరం వస్తుంది. ఆ జ్వరం కూడా తక్కువలో వస్తుంది. తక్కువలో వస్తే అప్పుడు కొంచెం ఇంట్లో చేసినటువంటి జావా అవి తాగడం అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పి కవి చెప్తూ, ఈసారి వచ్చిన జ్వరం తక్కువ జ్వరం కాదు. ఉదయం వస్తే రాత్రి 12 దాకా ఆ జ్వరం తగ్గలేదు. చాలా పెద్ద జ్వరం వచ్చింది, ఎందుకో తెలియదు అని చెప్పి కవి చెప్తా ఉన్నారు. दिन में मैं चादर लपटे सोया था. दादी माँ आई, शायद नहाकर आई थी. उसी झाग वाले जल में पतले दुबले स्नेह सने शरीर पर सफ़ेद किनारीहीन धोती, सन से सफ़ेद बालों के सिरों पर सदा टपके हुए जल के शीतलता आते ही उन्होंने सर पेट हुए आंचल की गांठ खोल खेल किसी अदृश्य शक्तिधारी को चबूतरे की मिट्टी मुंह में डाली, माथे पर लगाई. दिन रात चारपाई के पास बैठी रहती थी. कभी पंखा झेलती, कभी जलते हुए हाथ पैर कपड़े में सहलाती, सिर पर दालचीनी का लेप करती और 20 बार चू चू कर ज्वर का अनुमान करती. हांडी में पानी आया कि नहीं, उसे पीपल की छाल से छौंक की नहीं. खिचड़ी में मूंग की दाल एकदम मिल तो गई है.
कोई बीमार के घर में सीधे बाहर से आकर तो नहीं चला गया, आदि लाखों प्रश्न पूछ कर घर वालों को परेशान कर देती। సాధారణంగా ఇంట్లో నాకు జ్వరం వచ్చింది, కవిగారు చెప్తున్నారు. జ్వరం వచ్చినప్పుడు మా నాన్న వాళ్ళ అమ్మగారు మా నాని గారు నా దగ్గరికి ఎక్కడో స్నానం చేసి వచ్చినట్టుంది, పొద్దాకలే నా దగ్గరే కూర్చుంటుంది. నాకు జ్వరం ఎట్లా ఉందో పొద్దాకల చూస్తూ ఉంటుంది, నా దగ్గరే కూర్చుంటుంది. నాకు కొంచెంసేపు పంఖా ఝెల్తీ అంటే విసనకర్రతో ఊపటం అంటారు. అప్పట్లో ఫ్యాన్లు లేవు కాబట్టి విసనకర్రలు ఉండేవి కాబట్టి ఆ విసనకర్రని ఊపేది, వేడి వేడి నీళ్లు తాపిచ్చేది. గుడికి వెళ్ళొచ్చినటువంటి ఒక ఏదైనా మట్టి ఉంటే ఆ మట్టిని పిషాని అంటే నుదుటి మీద రాసేది. ఇవన్నీ సపర్యలు చేస్తూ ఇంటి పక్కన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి నీళ్ళు వచ్చిందా లేదా, నీళ్ళు వచ్చిన మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులో నీళ్ళు వచ్చినాయా లేవా, మన ఇంటి పక్కన వాళ్ళు బయటకు వచ్చారా లేదా, కిచెన్లో సరిగ్గా ఉడుకుతుందా లేదా అన్నం అనేది అన్ని క్వశ్చన్స్ మా అమ్మమ్మ నా దగ్గరే కూర్చొని అందరికీ క్వశ్చన్లు వేస్తూ ఉంటుంది. అంటే పెద్ద వయసు కదా, అన్ని విధాలుగా ఆవిడ అన్ని క్వశ్చన్లు వేసి ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటుంది అన్నిటికీ. కానీ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆమెని అడిగిన వాటి అన్నిటికీ చెప్తూ సంతోషంగా ఆమె మీద కొంచెం విసిగిచ్చినట్లు ఉన్నా కూడాను వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. మా నాని ఏదైతే ఉన్నారో చాలా మమ్మల్ని బాగా చూసుకుంటుంది. రాత్రంతా నా జ్వరం తగ్గిందాకా కూడా నాతోనే నా పక్కనే ఉంటుంది అని చెప్పి కవిగారు చెప్తున్నారు. दादी माँ को गंवाई गांव की 50 किस्म की दवाओं के नाम याद थे. गांव में कोई बीमार होता उसके पास पहुंचती और वह भी वही का हाथ छूना, माथा छूना, पेट छूना, फिर भूत से लेकर मलेरिया, सरसाम, निमोनिया तक का अनुमान विश्वास के साथ सुनाती. महामारी और विषुचिका के दिनों में रोज़ सवेरे उठकर स्नान के बाद लवंग और गुड़ मिश्रित जलधार, गुग्गुल और धूप सफाई कोई उनसे सीख ले. दवा में देर होती, मिस्र या शहद ख़त्म हो जाता, चादर या गिलाफ नहीं बदल जाते तो वे जैसे पागल हो जाती. बुखार तो मुझे अब भी आता है, नौकर पानी दे जाता है. मेस महाराज अपने मन में पकाकर खिचड़ी या साबू, डॉक्टर साहब आकर नाड़ी देख जाते हैं और कुनाइन मक्सीचर की शीशी की तिताई के डर से बुखार भाग भी जाता है. पर ना जाने क्यों ऐसे बुखार को बुलाने का जी नहीं होता. जब సాధారణంగా కొంచెం ఆరోగ్యం బాగోలేదు, చిన్న జ్వరాలు వస్తే దాన్ని కొంచెం పట్టించుకోకుండా ఈజీగా ఉండవచ్చు. కానీ కొన్ని జ్వరాలు వచ్చినాయి అంటే అవి అంత ఈజీగా పోవు. సాధారణంగా అప్పట్లో నిమోనియా అని చెప్పి, లేకపోతే అదేవిధంగా మలేరియా అని చెప్పి, లేకపోతే ఇంకో రకంగా కూడా వాటిని చెప్తూ ఉంటారు అప్పట్లో. అలాంటివి అన్నీ చూసిన తర్వాత ఇది ఏంటి, ఇది ఏం కాదు అని చెప్పి చాలా జాగ్రత్తగా ఆలోచించేది మా అమ్మమ్మ, మా నాని అని చెప్పి కవిగారు చెప్తున్నారు.
కిషన్ భయ్యాకి షాదీ ఠీక్ హుయి. కిషన్ అన్నయ్యది పెళ్ళి బాగా మంచిగా జరిగింది. दादी माँ के उत्साह और आनंद का क्या कहना. नानी गारी యొక్క ఆనందానికి అవధులు లేవు. दिन भर गायब रहती. सारा घर जैसे उन्होंने सर पर उठा लिया हो. पड़ोसिनों में आती. बहुत बुलाने पर दादी माँ आती. बहन बुरा ना मानना. कार परिजन का घर ठहरा. एक काम अपने हाथ से ना करो तो होने वाला नहीं. जानने के ये सभी जानते थे कि दादी माँ कुछ करती नहीं है, पर किसी काम से उनकी अनुपस्थिति वस्तुतः विलंब का कारण बन जाती. उन्हीं दिनों की बात है. एक दिन दोपहर को मैं घर लौटा. बाहरी निकसार से दादी माँ किसी पर बिगड़ रही थी. देख पास के कोने से दुबकी रमी की चाची खड़ी है. सो ना होगा धन्नो रुपये. मैं सूद के आस दे दे. तेरी आंखों में तो शर्म है नहीं. मांगने के समय कैसी आई थी. पैरों पर नाक रगड़ती. फिर किसी ने एक पाई भी नहीं ना दी. अब लगी है आजकल करने फसल में दूंगी. अब क्या तेरी खातिर दूसरी फसल कटेगी. एक दिन मैं खाने के लिए आता था. जब दादी माँ किसी के ऊपर बहुत गुस्से में थी. సాధారణంగా పిల్లలు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. పాతవాళ్ళు చాలా జాగ్రత్తగా తన యొక్క విషయాలను డీల్ చేస్తూ ఉంటారు. ఏం చేశారంటే ఇక్కడ ఒక ఇంటి పక్కన ఆవిడ పొద్దాకల పిలుస్తూ ఉంటుంది దాదీమా అని చెప్పి. కానీ ఆమె రావడానికి దాదీమా బయటికి రావడానికి చాలా లేట్ తీసుకుంటుంది. బయటకు వచ్చిన తర్వాత దాదీమా పక్కింటి ఆవిడతో ఏం చెప్తుందో తెలుసా. చూడమ్మా ఏమనుకోకు, నేను లోపల కొంచెం లేటుగా వచ్చాను. ఎందుకు ఇట్లా లేట్ అయిందంటే ఇంట్లో మొత్తం పని నేనే చూసుకోవాలమ్మా, ఎవరు చేయరు. అన్నిట్లో నా చేయి పడితేనే ఆ పని అవుతుంది అని చెప్పి అబద్ధాలు ఆడుతుంది. కవిగారు చెప్తున్నారు, మా అమ్మమ్మ దాని ఇంట్లో ఒక్క పని ఇక్కడ చెంచా తీసి ఇక్కడ వేయరు. కాకపోతే బయటకు వచ్చి బాగా డాంభికాలు పరుగుతూ ఉంటుంది మా అమ్మమ్మ మా నాని అని చెప్పి కవి చెప్తూ. ఒకరోజు నేను కవిగారు చెప్తున్నారు, మధ్యాహ్నం స్కూల్ అయిపోయింది. అన్నం తినడానికి ఇంటికి వచ్చాను. అప్పుడు అమ్మమ్మ ఎవరి మీదో చాలా కోపంగా ఉంది. డబ్బులు లేకుండా నువ్వు ఎట్లా వచ్చావు, నా వడ్డీ డబ్బులన్నా ఇవ్వాలి కదా, అలాంటప్పుడు నేను ఎట్లా నమ్మాలి, మళ్ళీ డబ్బులు ఇవ్వమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి, నీకోసం సపరేట్గా ఏమైనా పంట పండుతుందా, రెండో పంట అని చెప్పి చాలా గట్టిగా అడుగుతుంది అమ్మమ్మ నాని డబ్బులు ఇవ్వాల్సిన ఆవిడకి. కానీ ఆవిడ పాప ఏడుస్తూ ఉంచుంది. ఏం జరుగుతుందో చూద్దాం. दूंगी मालकिन. रामी की चाची रोती हुई दोनों हाथों से आंचल पकड़ दादी माँ के पैरों की ओर झुकी. बिटिया की शादी है, आप ना दया करेंगी तो बस बेचारी का निस्तार कैसे होगा. అమ్మా నేను ఇవ్వాల్సిన ఇస్తానమ్మా, కానీ నా పాప పెళ్ళి కావాలి, నా కూతురి పెళ్ళి జరగబోతుంది, మీరు హెల్ప్ చేయబోతే ఎవరు చేస్తారమ్మా అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ వచ్చిన ఆవిడ మా అమ్మమ్మ మా నాని యొక్క కాళ్ళు పట్టుకోబోయింది. హట్ హట్ అభి నహాకే ఆ రహీ హూ.
दादी माँ पीछे हट गई। మీరే నాకు ఇవ్వకపోతే పెళ్ళెట్లా అవుతుందమ్మా మా పాపది అని చెప్పానేట అని కింద కాళ్ళు పట్టుకోబోయేటప్పటికి జరుగు జరుగు నేను ఇప్పుడే స్నానం చేసి వస్తున్నాను అని చెప్పి ఆ ముసలి నాని అనే ఆవిడ చాలా ఇబ్బంది పెడుతుంది. ఎవరికి? ఒక ఆడపడుచు వచ్చి మా అమ్మాయికి పెళ్ళి చేయాలి, ఏదో ఒక రకంగా నాకు మనీ ఇవ్వండి అమ్మా అని చెప్పి అడిగే ఆవిడ మీద చాలా కోపంగా సీరియస్గా మాట్లాడుతుంది. जाने दो दादी, मैंने इस अप्रिय प्रसंग का हटाने की गरज में कहा, बेचारी गरीब है, दे देगी कभी। चल चल, चला है समझाने। मैं चुपके से आंगन की ओर चला गया। कई दिन बीत गए, मैं इस प्रसंग को एकदम भूल सा गया। एक दिन रास्ते में रामी की चाची मिली। वह दादी को पूतों फूलों दूधों नहावों का आशीर्वाद दे रही थी। मैंने पूछा, क्या बात है धन्यो चाची? तो उसने विहल होकर कहा, उरीन हो गई बेटा, भगवान भला करे। हमारी मालकिन का कल ही आई थी, पीछे का सभी रुपया छोड़ दिया, ऊपर से 10 रुपयों का नोट देकर बोली, देखना धन्नो, जैसी तेरी बेटी वैसी मेरी 10 वैसी मेरी 10-5 के लिए हंसाई ना हो। देवता है बेटा देवता। उस रोज़ तो बहुत डांट रही थी। मैंने पूछा, वह तो बड़ी लोगों का काम है बाबू, रुपया देकर डांटे भी ना तो लाभ क्या। मैं मन ही मन इस तर्क पर हंसता हुआ आगे बढ़ गया. ఒకరోజు నేను స్కూల్ నుంచి వస్తున్నాను. ఏ మహిళ అయితే మా నాని దగ్గరకు వచ్చి డబ్బులు అడిగిందో ఆ మహిళ కనిపించింది. ఆవిడ మా నానికి ఆశీర్వాదాలు ఇస్తుంది, దేవుణ్ణి ప్రార్థన చేస్తుంది. ఏంటి అని చెప్పి అంటే, నిన్నే వచ్చి వెనకాల ఉన్న అప్పులన్నీ తీర్చి నేను వదిలేశాను అని చెప్పి, దాని గురించి పట్టించుకోకు అని చెప్పి 10 రూపాయలు ఇచ్చి, నీ కూతురు ఎట్లాంటిదో నా కూతురు ఎట్లాంటిదో నీ కూతురు కూడా అట్లాంటిదేనమ్మా, మంచిగా పెళ్లి చేసుకో, పెళ్ళైన తర్వాత ఇవ్వాల్సినవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇవ్వమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది అంటుంది. ఆమె బాగుండాలి, భగవంతుడు ఆమెను చల్లగా చూడాలి అని చెప్పి ప్రేయర్ కూడా చేస్తుంది ఆవిడ. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, ఒకరోజు చాలా కోపంగా ఉంది కదా. ఇచ్చిన వాళ్ళు కోప్పడకపోతే ఎట్లా అయ్యా, పెద్దవాళ్ళ మనస్తత్వమే అట్లాంటిది. కోప్పడతారు, మళ్ళీ మామూలు అయిపోతారు, మమ్మల్ని బాగా చూసుకుంటారు అని చెప్పి తమ యొక్క దాది గురించి చెప్పేటప్పటికీ ఆ పిల్లవాడికి రైటర్ గారికి, లేఖక్ గారికి ఒక అవగాహన వస్తుంది, ఒక దాని లాజిక్ తెలుస్తుంది. అంటే ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి అని చెప్పి తెలుసుకుంటూ, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరినైనా సరే మనం ఆదుకోవాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎవరినైనా ఆదుకుంటే రేపు మన కష్టాలు వస్తే వాళ్ళు కూడా మనం ఆదుకుంటారు. ఆడపిల్ల అన్న ఆవిడ ఎక్కడైనా ఆడపిల్లే. ఇవాళ నా కూతురు కావచ్చు, రేపు నీ కూతురు కావచ్చు, ఇబ్బందులో ఉన్నప్పుడు మనం అందరము ఆదుకోవాలి అని చెప్పినటువంటి ఆ యొక్క లాజిక్ ఏదైతే ఉందో, వాళ్ళ అమ్మమ్మ గారి గురించి తెలుసుకొని ఒక్కసారిగా తనలో తను నవ్వుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు ఆ అబ్బాయి. రియల్గా చూడండి, ఎంత బాగా ఆ ముసలావిడ అరిసినా తిట్టినా కూడాను ఎంత మంచిగా ఆలోచించింది. అదే పెద్దవాళ్ళు, ప్రతి ఇంటికి ఒక పెద్ద ఆవిడ ఉండాలి అంటారు. అందుకని పెద్ద ఆవిడ కానీ పెద్ద ఆయన కానీ. ఎందుకు అంటే మనకు తెలియని విషయాలు, చాలా విషయాలు వాళ్ళు మనకు సర్ది చెప్తూ ఉంటారు, మనల్ని డెవలప్ చేస్తూ ఉంటారు. మనం చిల్లరగా ఏమైనా తప్పుగా మాట్లాడినా కూడాను వాళ్ళు మనల్ని సర్ది చెప్తారు. కాబట్టి అలాంటి పెద్దవాళ్ళని మన దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది అని చెప్తూ పార్ట్ 1 అయిపోయింది.
పార్ట్ 2ని రేపు కంప్లీట్ చేస్తాను. ఇవాళ వరకు ఈ లెసన్ని ఇంతటితో ఆపేస్తున్నాను మై డియర్ స్టూడెంట్స్. రేపు పార్ట్ 2 కంప్లీట్ చేస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటూ నా ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని చాలామంది ఎక్కువగా లైక్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. షేర్ చేస్తున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. లైక్ చేస్తున్నందుకు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. రియల్గా భగవంతుడి దయ వల్ల, అల్లా దయ వల్ల, మా పేరెంట్స్ ఆశీర్వాదం వల్ల ఇవాళ ఈ ఛానల్ ఇంతవరకు వచ్చింది. కాబట్టి మీ అందరూ కూడా నా ఛానల్ ఎక్కువగా చూడటం వల్ల, సబ్స్క్రైబ్ చేయటం వల్ల, లైక్ చేయటం వల్ల నిజంగా ఆ భగవంతుడికి, మా పేరెంట్స్కి, అల్లాకి, మా పేరెంట్స్కి ప్లస్ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ లెసన్ ఇంతటితో ముగిస్తున్నాను. అంతవరకు మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో రేపు చెప్తానని చెప్తూ ఇంతటితో ఆపేస్తున్నాను. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.